హాయ్ హలో ఇవాళ వేటూరి గారి మరో పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అలై పొంగెర సఖీ సినిమాలోని పాట ఇది. ఈ పాట చాలామంది ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా తమిళ పాట. ఊత్తుకూడి వెంకట సుబ్బయ్యర్ అనే కవి రాసిన పాట. దీనికి వేటూరి గారు దాదాపు అదే అర్థం వచ్చేలా చక్కని తెలుగు పదాలతో అనువాదం చేశారు. ఆ పాట గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందు పదాలు అలై పొంగెరా కన్నా మానసం అలై పొంగెరా అంటారు. ఇక్కడ మానసము అంటే మనసు అని అర్థం. సో మనసు అలై పొంగుతోంది అంటున్నారు. ఆనందమోహన వేణుగానమున అంటున్నారు. అంటే వేణు ఊదుతుంటే మనసు అలా అలై పొంగుతోందని చెప్తున్నారనమాట. కృష్ణుడు వేణు ఊదుతుంటే మనసు అలై పొంగుతోందని అంటున్నారనమాట. ఆ తర్వాత వచ్చే వాక్యాలు నాకు చాలా నచ్చిన వాక్యం కూడా ఇదే. నిలబడి వింటూనే చిత్తరువైనాను అంటారు. ఆ వేణుగానం వినపడుతుంటే, కృష్ణుడు వేణుగానం వినపడుతుంటే, చిత్తరు అంటే బొమ్మలాగా అనమాట. ఆ వేణుగానం వింటూ బొమ్మలా నిలబడిపోయాను అంటుందన్నమాట గోపిక లేదా అక్కడ రాధ అని కూడా తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత కాలమాగినది రాదొరా యమున యమున మురళీధర యవ్వన అంటారు. ఇక్కడ కాలమాగినది అంటే నువ్వు వేణు ఊదుతుంటే కాలం మొత్తం ఆగిపోయింది. ప్రాయమున యమున అంటారు. ఇక్కడ రెండు పదాలను చాలా అద్భుతంగా ప్రయోగించారు వేటూరి గారు. ప్రాయమున యమున మురళీధర యవ్వన అంటే కాలం ఆగినది రాదొర, యమున తీరానికి నువ్వు వచ్చేసి, యమున నది తీరానికి నువ్వు వచ్చేసి నేను ఎదురు చూస్తూ ఉంటాను, కాలం కూడా ఆగిపోయింది వచ్చేసి అని వేడుకుంటుంది అనమాట. అంటే ఆ విరహంతో పిలుస్తోంది కృష్ణుడిని. కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా ఆ నదిలో ఉన్న ఆ నది తీరంలో ఆమె నిలబడి కృష్ణుడి కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఆమె ఎదురు చూస్తున్న సమయంలో కన్నుల నుంచి పగలే వెన్నెల కాస్తుందన్నమాట. ఆ తర్వాత లైన్ చూడండి ఎంత అద్భుతంగా రాశారు వేటూరి గారు. కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే అంటారు. ఆమె కనుల నుంచి వెన్నెల వస్తుంటే అక్కడ కలువ పూల మీద ఆ వెన్నెల మొత్తం పడి అది ముత్యాల్లాగా మెరుస్తోందని వేటూరి గారు ఎంత అద్భుతమైన ఊహ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కన్నెమోమున కనుబొమ్మలు అటు పొంగే అంటే నేను కనుబొమ్మలు అటు పొంగే అంటే అట్లా ఓరగా చూడడం అనమాట. వస్తున్నాడా లేదని కనుబొమ్మలు అటువైపు వంగి మరీ చూస్తున్నాను, నేను నీకోసం అటు తిరిగి మరీ చూస్తున్నాను అని చెప్పడం అనమాట. ఆ విరహంలో తను ఎదురు చూస్తుందని చెప్పడం అనమాట. కన్నె సొగసు ఒక విధమై ఒరిగేలే అంటారు. ఒరగడం అంటే ఒక రకంగా వాలిపోవడం, అంటే నీకోసం ఎదురు చూసి ఇట్లా వాలిపోయాను నేను అని చెప్తున్నారనమాట. అనంతమనాది వసంత పదాల సరాల స్వరానివా అంటారు. ఇక్కడ అనంతము అంటే అంతం లేనిది, అనాది అంటే ఆది అంతం లేని వసంత పదాలు అంటే వసంత ఋతువులో వినిపించే సరాల స్వరానివా అంటారు. సరాలు అంటే లైన్స్ అని, అంటే అట్లా వచ్చే నీ వేణుగానం అట్లా వసంతంలో వినిపించే వేణుగానంలా, వసంతంలో వినిపించే రాగంలా నీ వేణుగానం నాకు వినపడుతూనే ఉంది అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చే లైన్స్ మాత్రం కొంచెం డీకోడ్ చేయడం కష్టంగానే అనిపించింది. నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా అంటారు. ఇక్కడ నిశాంతము అంటేనేమో నిశకి అంతము అంటే ఉదయమైన, మహీజము అంటే భూమిలో నుంచి పుట్టిన, అక్కడ ఆ తర్వాత శకుంత మరందము అంటారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు శకుంతల గురించి చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. నిశాంత మహీజము, శకుంతని కూడా సీతాదేవి లాగానే శకుంతల కూడా ఒక దిబ్బలో, ఇసుక దిబ్బలో కనపడితే కణ్వ మహర్షి వెళ్ళి పెంచుకుంటారనమాట. సో అందుకనే ఆమెను కూడా మహీజ అంటారు. సో అందుకని ఇక్కడ వేటూరు గారు ఇక్కడ రాశారు అనుకుంటాను. నిశాంత మహీజ శకుంత మరంద, ఆమె శకుంతల లాంటి గొంతుకల లేదంటే ఆమె సేకరించిన పూల నుంచి తేనె సేకరించి ఎండిపోయిన నా గొంతులో వర్షించవా అంటున్నారు. అంటే అలాంటి తేనె, నాకు అలాంటి తేనె కావాలి, అలాంటి తేనె వచ్చి నా గొంతులో పోయి అప్పుడు మాత్రం నాకు ప్రాణం వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది డీకోడ్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. దీనికి సంబంధించిన మీకేమైనా తెలుసుంటే మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత ఒక సుగంధవనాన సుఖాల క్షణాల వరించి కౌగిళ్ళు బిగించవా, నేను ఇంత ఎదురు చూస్తున్నాను, ఏదో ఒక తోటలోకి వెళ్దాం, ఇద్దరమే ఉందాం, ఏకాంతంగా గడుపుదాం, ఆ సమయంలో నువ్వు నన్ను వరించి గట్టిగా కౌగిలించుకో అని అడుగుతుందన్నమాట, ప్రాధేయపడుతుంది ఆమె. ఆ తర్వాత వచ్చే రెండు వాక్యాలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆ నడక కూడా చాలా బాగుంటుంది స్వరానిది. కడలికి అలలకు కథకళి కళలీడు శశికిరణము వల చలించవా. కడలి అలలు అంటే మామూలుగా శశికిరణం అంటే ఎక్కడంటే చంద్రుడి ఫుల్ మూన్ అనమాట. ఇక్కడ చంద్రుడి కిరణాలు పడినప్పుడు, ఫుల్ మూన్ ఉన్నప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సముద్రం అలలు ఎక్కువగా ఎగిసిపడుతుంటాయి అన్నమాట. సో అక్కడ దాన్ని ఆ ఎగిసిపడడాన్ని కథకళితో పోల్చారు వేటూరి గారు. ఎంత గొప్ప ఊహ కదా. చిగురు సొగసులను తలిరుట ఆకులకు రవికిరణాలు రచించవు. ఇక్కడ రవికిరణాలు అంటే సూర్యుడు, ముందేమో చంద్రుడి గురించి చెప్పారు, ఆ తర్వాత సూర్యుడు అనమాట. సూర్యకిరణాలు పడినప్పుడు చిగురులు తొడిగి అవి ఎంత అందంగా కనిపిస్తాయో అలాంటి అందాన్ని నాకు ఇవ్వు, నువ్వు వస్తే నాకు అలాంటి అందం వస్తుందని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత కవిత మదిని రగిలే ఆవేదనం ఇతర భామలకు లేని వేదనో అంటారు. ఇదంతా ఇంకా మిగతా అంతా అర్థమవుతుంది. అంటే కవిత్వం, ఇంత కవిత్వం బొంగుకొస్తుంది కాబట్టి ఈ ఆవేశం వస్తుంది, నా కవితావేశం అంటారు కదా, అలాంటి ఆవేశం వస్తుంది విరహంలో. ఇతర భామలు ఎవ్వరికీ లేదు ఈ వేదన, నాకు మాత్రమే ఎందుకు అని అడుగుతుంది అనమాట.
ఇలా ప్రతి ఒక్క వాక్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు వేటూరి గారు. ఇది అనువాద పాటలాగానే అనిపించదు. అందులో రెహమాన్ మ్యూజిక్ కూడా దీనికి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి గొప్ప గొప్ప పాటల గురించి ముందు వీడియోలో మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సింది అయితే సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ ఛానల్. థ్యాంక్ యూ.